వెరీ గుడ్ ఈవినింగ్. సో లాస్ట్ క్లాస్లో మనం ఏం స్టార్ట్ చేసాం? జర్నల్ స్టార్ట్ చేసాం కదా. ఎంట్రీస్ చెప్పుకున్నాం, ఒక స్మాల్ ఎగ్జాంపుల్ కూడా చూసాం మనం. సో ఇప్పుడు కొన్ని కామన్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, అంటే ఫ్రీక్వెంట్గా ఉండే అడ్జస్ట్మెంట్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ అడ్జస్ట్మెంట్, కామన్గా ఉండే అడ్జస్ట్మెంట్ అంటే క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్. క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ ఆర్ సపోజ్ ఆయాష బిజినెస్ స్టార్ట్ చేస్తుంది అనుకోండి. స్టార్ట్ చేయటం అంటే ఏంటమ్మా? సమ్ ఏదో ఒకటి ఇవ్వాలి బిజినెస్కి. అయితే క్యాష్ ఇస్తుంది, లేదంటే ఎనీ అదర్ అసెట్ అయినా ఇవ్వచ్చు. తనకి బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగే ఇచ్చేస్తుంది బిజినెస్కి. ఇంకుంటే బిల్డింగ్ ఇస్తుంది. లేదా తన దగ్గర స్టాక్ ఉన్నాయి, కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఐటమ్స్ని బిజినెస్కి ఇచ్చేయచ్చుగా. ఏవి ఇచ్చినా సరే అది ఓనర్ ఇస్తే ఏమవుతుందమ్మా? క్యాపిటల్ అవుతుంది. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్. క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్. క్యాపిటల్ ఇంట్రడ్యూస్ అయినప్పుడు ఏమవుతుందండి అంటే బిజినెస్కి అసెట్ వస్తుంది. క్యాష్ ఇచ్చారనుకో, క్యాష్ రిసీవ్ అవుతుందిగా, అంటే మనకి అసెట్ వస్తుంది మన దగ్గరికి. అసెట్ రావటం అంటే అసెట్ ఇంక్రీజ్ అయింది, అసెట్ ఇంక్రీజ్ అవుతుంది. మరి అది ఎలా వస్తుంది? అసెట్ ఎవరు ఇచ్చారు? ఓనర్ ఇచ్చారు. ఓనర్ ఇచ్చారంటే మళ్ళీ ఇంకొకటి వేరేది ఇంక్రీజ్ అవుతుంది. ఏంటది? క్యాపిటల్ ఇంక్రీజ్ అవుతుంది. 2 ఈవెంట్స్ ఉంటాయి, 2 సిచ్యువేషన్స్ ఉంటాయి. ఒకటి అసెట్ ఇంక్రీజ్ అవుతుంది, 2 క్యాపిటల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేస్తే ఎంట్రీ ఏం రాస్తాం? క్యాష్ వస్తుంది కాబట్టి క్యాష్ అకౌంట్ ఆర్ అండ్ క్యాష్ రావట్లా, సమ్ ఏదో బిల్డింగ్ ఇస్తున్నారు, ఏదొస్తే అది డెబిట్ వాట్ కమ్స్ ఇన్ కదా, బిల్డింగ్ అకౌంట్. సమ్ ఏదో స్టాక్ వస్తుంది, స్టాక్ అకౌంట్. ఏదైనా అసెటేగా, దానివల్ల మనకి అసెట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మరి దానికి కరస్పాండింగ్ ఎఫెక్ట్ ఏమవుతుందండి అంటే ఓనర్ ఇస్తాడు కాబట్టి అది క్యాపిటల్ అకౌంట్ అని క్యాపిటల్ ఇంక్రీజ్ చేస్తాం. ఇంక్రీజ్ చేయటం అంటే క్రెడిటే కదమ్మా. సో క్రెడిట్ ఒక 1 lakh అనుకోండి, lakh. క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేస్తే ఎంట్రీ ఏం రాస్తాం? క్యాష్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేస్తే ఎంట్రీ ఏం రాస్తాం? క్యాష్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అకౌంట్. ఇంట్రడ్యూస్ చేయటం వల్ల క్యాపిటల్లో మనకి ఏం జరుగుతుంది? అసెట్ ఇంక్రీజ్ అవుద్ది, అట్ ద సేమ్ టైం క్యాపిటల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? ఉంటుందా? ఇక్కడ రాసుకోండి, 1 minute రాయాలి. కామన్ ట్రాన్సాక్షన్స్, కామన్ ఎంట్రీస్ 1 minute రాసేయాలి. క్యాపిటల్ ప్రొడ్యూస్డ్ కంప్లీట్ అయిందా? ఎవ్రీవన్ కంప్లీట్ అయితే ఒకళ్ళన్నా చెప్పండి అమ్మా కంప్లీటెడ్ అని. వెరీ గుడ్ అమ్మ. నెక్స్ట్ క్యాపిటల్ వచ్చింది, మనీ. మనం ఏం చేస్తాం? బిజినెస్ స్టార్ట్ చేస్తాం, అంటే ఎక్స్పెండిచరు ఇంకర్ అవుతాం. ఎన్ని టైప్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి అంటే నెక్స్ట్ పాయింట్, ఎక్స్పెన్సెస్.
ఎక్స్పెన్సెస్. మనకి క్యాష్ ఎక్స్పెండిచర్ ఉండొచ్చు, నాన్ క్యాష్ కూడా ఉండొచ్చు. ఏమన్నా నాన్ క్యాష్ అండి, క్రెడిట్ అయినా ఉండొచ్చు. క్యాష్, నాన్ క్యాష్, క్రెడిట్. క్యాష్ ఎక్స్పెన్సెస్ ఏంటి సార్? నువ్వు ఎక్స్పెన్సెస్ ఇంకర్ అయ్యావు, క్యాష్ పేమెంట్ చేసావు. ఎక్స్పెన్సెస్ ఇంకర్ అయ్యావు, క్యాష్ పేమెంట్ చేసావు. ఎక్స్పెన్సెస్ ఇంకర్, ఒక 50,000 ఎక్స్పెన్సెస్ ఇంకర్ అయ్యావమ్మా. సో ఎంట్రీ ఏం రాస్తాం? ఇంకర్ అయ్యామంటే ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి కాబట్టి ఎక్స్పెన్సెస్ని డెబిట్ చేస్తాం. ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్. సో మన దగ్గర నుంచి ఏమవుతుంది? క్యాష్ బయటికి వెళ్తుంది. క్యాష్ అకౌంట్ 50,000 50. ఏంటమ్మా? క్యాష్ ఎక్స్పెన్సెస్, ఎక్స్పెండిచరు క్యాష్ రూపంలో ఇంకర్ అయ్యావు. మరి నాన్ క్యాష్ అంటే ఎక్స్పెండిచర్ నాన్ క్యాష్ కూడా ఉంటుంది. అంటే క్యాష్ పేమెంట్ చేయట్లేదు కానీ ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుతావు. మెయింటైన్ చేయం కానీ ఎక్స్పెండిచర్ వస్తుంది. ఉంటాయి అలాగా. మన ఎగ్జాంపుల్ చెప్పగలరా తెలిస్తే ఎవరికన్నా? ఏంటమ్మా? మళ్ళీ వన్స్ మోర్. డెబిటా? డెబిట్ నోట్, క్రెడిట్ నోటా? ఎక్స్పెన్సెస్ చెప్పమ్మా, డాక్యుమెంట్స్ కాదు. ఎందుకు డెబిట్ నోట్స్, క్రెడిట్ నోట్స్ ఎందుకు? ఎక్స్పెన్సెస్, నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్. సంథింగ్ లైక్ ఇక్కడ ఎక్స్పెండిచర్ అంటే రెంట్. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఈజ్ క్రెడిట్, లయబిలిటీ. అది నాన్ క్యాష్ కాదు. ఎక్స్పెండిచర్ ఉంటుంది కానీ క్యాష్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. కొంచెం ఆలోచించండి. ఫెస్టివల్లో చేసి ఉంటారు మీరు. P&Lలో డెబిట్ చేస్తారు కూడా మీరు. వెరీ గుడ్. ఎవరమ్మా చెప్పింది? ఎవరు చెప్పింది? మళ్ళీ ఒకసారి. వెరీ గుడ్ అమ్మా ఫరియా. డిప్రిషియేషన్. డిప్రిషియేషన్ ఎవరికైనా పే చేస్తారా మీరు? డిప్రిషియేషన్ ఎవరికి పే చేయం. అది అసెట్ వాల్యూని రెడ్యూస్ చేస్తాం. డిప్రిషియేషన్ అసెట్ వాల్యూని రెడ్యూస్ చేస్తాం. సో డిప్రిషియేషన్కి డిప్రిషియేషన్ అకౌంట్. ఇంకా ఎగ్జాంపుల్ చెప్తారా ఏమన్నా? క్యాష్ మనమైతే ఏం పే చేయం కానీ అది మనకి ఎక్స్పెండిచరే. లాస్లో క్యాష్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, అది ఎక్స్పెండిచర్ కాదు, లాస్. ఇంకొకటి, ఇప్పుడు ఫిక్స్డ్ అసెట్స్ అనుకో, మిషనరీ అనుకో, వాల్యూ తగ్గితే డిప్రిషియేషన్ అంటాం. అదే డెటార్స్ పేమెంట్ చేయట్లేదు అనుకో, బ్యాడ్ డేట్స్ అవుతుందా? ఎక్స్పెండిచరేగా. ఏంటమ్మా? బ్యాడ్ డేట్స్. లేదంటే డెటార్స్కి బ్యాడ్ డేట్స్ కాకుండా నువ్వు డిస్కౌంట్ అలౌ చేస్తావు, అది కూడా ఎక్స్పెండిచరే. నువ్వేం పే చేయవు, రావాల్సినవి రాకుండా పోతాయి. ఇక్కడ క్యాష్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఇక్కడ క్యాష్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. వీటి వల్ల మనకి ఎక్స్పెండిచర్ వస్తే ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ మరి ఏం డిక్రీజ్ అవుతుంది? పేమెంట్ చేయట్లేదు కాబట్టి ఏదో డిక్రీజ్ అవుతుంది. ఏంటండి అంటే అసెట్ డిక్రీజ్ అవుతుంది. లైక్ డిప్రిషియేషన్ అయితే మెషినరీ, బ్యాడ్ డేట్స్ డిస్కౌంట్ అలౌడ్ అయితే డెటార్స్. డెటార్స్ రెడ్యూస్ అవుతాయి. అసెట్ డిప్రిషియేషన్ వల్ల మెషినరీ వాల్యూ తగ్గుతుంది. మెషినరీని తగ్గించాం, క్రెడిట్ చేసాం. డిప్రిషియేషన్ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది, డెబిట్ చేసాం. ఏంటమ్మా? నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్ పేమెంట్ చేయాలి. సరే, నెక్స్ట్ క్రెడిట్. నెక్స్ట్ ఏంటమ్మా? క్రెడిట్. ఇందాక చెప్పారు, ఇందాక చెప్పారు ఏంటండి?
అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఇంకర్ అయ్యాం కానీ పే చేయాల అంటే క్రెడిట్ బేసిక్ ఎక్స్పెండిచర్ ఇంకర్ అయింది నువ్వు. ఎంట్రీ ఏంటండి అంటే ఎక్స్పెన్సెస్ ఇంకర్ అయ్యా కాబట్టి అది పెరుగుతుంది. ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్. పేమెంట్ చేయాల, పేమెంట్ చేయడం వల్ల లైబిలిటీ క్రియేట్ అయింది. లైబిలిటీ క్రెడిట్ కదా. సో అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అనే ఒక లైబిలిటీని క్రెడిట్ చేసుకోండి అమ్మా. అకౌంట్ డెబిట్ టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. ఎగ్జాంపుల్ రెంట్ అకౌంట్ డెబిట్ టు అవుట్ స్టాండింగ్ రెంట్. శాలరీస్ అకౌంట్ డెబిట్ టు అవుట్ స్టాండింగ్. ఒక్కటి ఉందమ్మా, అది క్యాష్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కానీ క్లోజింగ్ అప్పుడు అడ్జస్ట్మెంట్ ఏంటండి అంటే ఇక్కడ అవుట్ స్టాండింగ్ మాట్లాడుకున్నప్పుడు ప్రీపెయిడ్ కూడా ఉండొచ్చుగా. ఎస్టర్డే మాట్లాడుకున్నాం మనం. ఇంకోటి ఏంటండి అంటే ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. సో ప్రీపెయిడ్ అనేది అసెట్ కదా, అసెట్ కాబట్టి డెబిట్ చేస్తాం. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ టు ప్రీపెయిడ్. నువ్వు ఇందాక ఎక్స్పెన్సెస్ రాసేటప్పుడు పేమెంట్ చేసినంతా రాసావు, అందులో కొంత ఎక్స్పెండిచరు కరెంట్ ఇయర్ది కాదు నెక్స్ట్ ఇయర్ది. అన్నెసెసరీగా నువ్వు ఇక్కడ డెబిట్ చేసావు. పేమెంట్ చేయగానే ఏం చేసావు, డెబిట్ చేసావు. అది నీకు తర్వాత ప్రీపెయిడ్ అని తెలిసింది కాబట్టి ఈ డెబిట్ చేసిన ఎక్స్పెండిచర్ని క్రెడిట్ చేయాలి. ఎక్స్పెన్సెస్ అకౌంట్ ఫర్ సపోజ్ 10,000 అనుకోమ్మా. 10 P&L అకౌంట్లో మీరు డెబిట్ సైడ్ ఎక్స్పెండిచర్ రాసేటప్పుడు మైనస్ చేస్తారు, గుర్తుందా? ప్రీపెయిడ్ని అవుట్ స్టాండింగ్నేమో యాడ్ చేస్తాం, ప్రీపెయిడ్నేమో మైనస్ చేస్తాం. ఈ ఎంట్రీ ఎఫెక్ట్ అదే అవుతుందా? ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఎక్స్పెండిచర్ అంటే ఎక్స్పెన్సెస్ నుంచి మైనస్ చేయటమైనా 10,000. మనం ఫైనల్ అకౌంట్స్ మీరు చిన్నప్పుడు డైరెక్ట్గా ప్లస్ మైనస్ చేసి ఉంటారు. ఇక్కడ నుంచి మనం ఎంట్రీస్తో నేర్చుకుంటాం. ఇది కూడా ఎంట్రీస్ తోటి రాసుకోండి. ఇవి ఎంట్రీస్, ఎంట్రీస్ రాసుకోవాలి. అయిపోయిందా? కంప్లీట్ అయిపోతే కంప్లీట్ అని చెప్పండి.
కంప్లీటెడా? వెరీ గుడ్. నెక్స్ట్ గూడ్స్కి సంబంధించిన ట్రాన్సాక్షన్. గూడ్స్ అంటే ఏంటమ్మా? మనం ప్రిన్సిపల్ బిజినెస్ కోసం చేసే పర్చేజెస్ అయిన ఐటమ్స్, ప్రిన్సిపల్ బిజినెస్ కోసం చేసే పర్చేసెస్ సేల్స్ ఐటమ్స్ ఉంటాయి కదా, వాటిని గూడ్స్ అంటాం. రా మెటీరియల్స్, స్టాక్, అన్నింటినీ కామన్ ఇంగ్లీష్ వాడు ఏం వాడతాం? గూడ్స్ అంటాం. సో గూడ్స్కి సంబంధించిన ట్రాన్సాక్షన్. ఫస్ట్ ఈ గూడ్స్ని మనం పర్చేజ్ చేసాం. గూడ్స్ని మనం పర్చేజ్ చేస్తే అది కూడా పర్చేజ్ చేసి నువ్వు క్యాష్కి చేయొచ్చు, క్రెడిట్కైనా చేయొచ్చు. క్యాష్కైనా చేయొచ్చు, క్రెడిట్కైనా. క్యాష్కి పర్చేజ్ చేస్తే ఎంట్రీ ఎలా రాయాలి? లాస్ట్ ఎగ్జాంపుల్ చూసాం మనం క్రెడిట్ పర్చేజ్. వెరీ గుడ్. పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. క్యాష్కి పర్చేజ్ చేశాను. అదే క్రెడిట్కి పర్చేజ్ చేస్తే, ఫర్ సపోజ్ పర్యా నుండి క్రెడిట్కి నేను గూడ్స్ పర్చేజ్ చేశా. ఎంత పర్చేజ్ చేశానండి అంటే ఒక 50,000 వర్త్ గూడ్స్ని క్రెడిట్కి పర్చేజ్ చేశా. ఎంట్రీ ఏం రాయాలి? పర్చేజ్డ్ గూడ్స్ ఆఫ్ వర్త్ 50,000 ఫ్రమ్ పర్యా. ఎంట్రీ పర్చేజెస్ ఎక్స్పెండిచర్ కాబట్టి పర్చేజెస్ని మనం డెబిట్ చేయాలి. ఎంతమ్మా? 50. గూడ్స్ అని అకౌంట్ ఓపెన్ చేయకూడదు. పర్చేజ్ చేసినప్పుడు పర్చేజ్ అకౌంట్ ఓపెన్ చేయాలి. నువ్వు పర్చేజ్ చేసేది గూడ్సే, కానీ అకౌంట్ పేరు ఏం పెట్టుకోవాలండి అంటే పర్చేజెస్. మరి నువ్వు క్యాష్కి కాదుగా పేమెంట్ చేస్తున్నావా? పేమెంట్ చేయట్లేదు కాబట్టి పర్సనల్ అకౌంట్ వస్తుంది. పర్సనల్ అకౌంట్కి రూల్ ఏంటమ్మా? డెబిట్ ద గివర్ అండ్ క్రెడిట్ ద రిసీవర్. ఎవరు ఇక్కడ మనకి ఇస్తున్నారు? నువ్వు క్యాష్ని పేమెంట్ చేస్తే ఎవరు రిసీవ్ చేసుకుంటారు? పర్యానేగా. సో టు పర్యా అకౌంట్, పర్సనల్ అకౌంట్ ఆర్ క్రెడిటార్స్ అకౌంట్. క్రెడిటార్స్ గూడ్స్ని పర్చేజ్ చేసినప్పుడు నువ్వు పేమెంట్ చేయకపోతే పర్సనల్ అకౌంట్స్ వస్తాయి. ఆ పర్సనల్ అకౌంట్స్ని ఏమంటారండి అంటే క్రెడిటార్స్ అంటాం. క్రెడిటార్స్ అంటాం. క్రెడిట్ ట్రాన్సాక్షన్. క్రెడిట్ పర్చేస్కి ఎంట్రీ చెప్పండి. పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు క్రెడిటార్స్ అకౌంట్. సరే, కష్టపడి పర్చేజ్ చేసావు. ఏం పర్చేజ్ చేసావండి అంటే వెజిటేబుల్స్ పర్చేజ్ చేసావు. వెజిటేబుల్స్ పర్చేజ్ చేసావు. ఇక్కడేమో 1 lakh అనుకో. వెజిటేబుల్స్లో పుచ్చులు ఉంటాయిగా, పాడైపోయి ఉంటాయిగా, వాటిని ఏం చేస్తాం మనం? రిటర్న్ ఇస్తామా లేదా? రిటర్న్ ఇస్తామమ్మా. బేసిక్గా పడేస్తారు, బట్ మనం రిటర్న్ ఇచ్చే స్కోప్ ఉంది మనకి. అందుకని వెంటనే ఏం చేసాం? మనకి సేల్ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఒక 20,000 ఐటమ్స్ బాగోకపోతే రిటర్న్ ఇచ్చాం. ఇలా రిటర్న్ ఇచ్చినప్పుడు ఎంట్రీ ఏం రాయాలి? పర్చేజ్డ్ గూడ్స్ రిటర్న్డ్. గూడ్స్ ఆఫ్ ₹10,000 రిటర్న్డ్. అంటే రిటర్న్స్ అన్నప్పుడు నువ్వు ఫస్ట్ ఏం చేయాలండి అంటే అవి నువ్వు పర్చేజ్ ఎలా చేసావు? క్యాష్ పర్చేజ్ చేసావా, క్రెడిట్కి పర్చేజ్ చేసావో చెక్ చేసుకోవాలి. సోర్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఎలా జరిగింది? ఇప్పుడు నువ్వు రిటర్న్ చేస్తున్నావు అంటే ఇంతకుముందు పర్చేజ్ చేసావుగా. ఆ పర్చేజ్ చేసినప్పుడు నీకు క్యాష్కి చేసావా, క్రెడిట్కి చేసావా చెక్ చేసుకో. నువ్వు రిటర్న్స్ అనేవి రిటర్న్స్ అనేవి పర్చేజ్ చేసినప్పుడు క్యాష్కి చేసావనుకో ఎంట్రీ
ఏమి రాస్తామండి అంటే రిటర్న్ చేస్తే క్యాష్ పర్చేజ్ చేసినప్పుడు రిటర్న్ చేస్తే ఆబ్వియస్గా మనకి క్యాష్ రిటర్న్ ఇస్తారుగా. క్యాష్ అకౌంట్ డెబిట్ టు పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్. పర్చేజ్ అకౌంట్ క్రెడిట్ చేయకూడదు, పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్ క్రెడిట్ చేయాలి. 20,020 పర్చేజెస్ని సపరేట్ అకౌంట్లో రాయాలి, పర్చేజ్ రిటర్న్స్ని సపరేట్ అకౌంట్లో రాయాలి. ఫైనల్గా ఎక్కడ అడ్జస్ట్ చేసుకుంటామంటే ఫైనల్ అకౌంట్స్లో చూస్తాం. అప్పటి వరకు మనం అకౌంట్స్ని సపరేట్గానే మెయింటైన్ చేయాలి. సరే, అదే నువ్వు పర్చేజ్ చేసింది క్రెడిట్కి అవి రిటర్న్ ఇస్తుంటే ఏం చేస్తావు? రిటర్న్స్ అన్నీ కూడా పర్చేజ్ రిటర్న్స్ అన్నీ క్రెడిట్ చేయాలని తెలుసుకున్నావుగా, నీ దగ్గర నుంచి గూడ్స్ వెళ్తున్నాయి కాబట్టి రిటర్న్స్ ఏంటవి? పర్చేజ్ రిటర్న్స్, పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్. మరి ఇక్కడ ఏం డెబిట్ చేయాలి? నువ్వు సోర్స్ ట్రాన్సాక్షన్ ఎలా చేసావు? క్రెడిట్కి చేసావు. క్రెడిట్ చేసినప్పుడు ఎవరి అకౌంట్కి క్రెడిట్ చేసావు? క్రెడిటార్స్కి ఆర్ ఫరియా అకౌంట్కి క్రెడిట్ చేసావు. ఇప్పుడు వాళ్ళనే డెబిట్ చేయాలి, వాళ్ళనే డెబిట్ చేస్తాం. క్రెడిటార్స్ అకౌంట్ ఆర్ 20 అర్థమైందా? రిటర్న్స్ అప్పుడు సోర్స్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ ఏం జరిగింది అనేది చూసుకోవాలి. క్యాష్కి అయితే రిటర్న్ చేసినప్పుడు మనకి క్యాష్ వస్తాయి, క్రెడిట్కి అయితే క్యాష్ ఇవ్వరుగా. మీరు నాకు డబ్బులు ఇవ్వాలిగా, అడ్జస్ట్ చేసుకోండి అని చెప్తారు అంతే. అంతేగాని క్యాష్ ఇస్తారా? గూడ్స్ ఇస్తున్నాం కదా అని చెప్పి రిటర్న్ ఇస్తున్నామని. పర్చేజ్ చేసినప్పుడు పేమెంట్ చేయకపోతే రిటర్న్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు చేస్తారు మనకు డబ్బులు? పర్చేజెస్. సరే, కష్టపడి పర్చేజ్ చేసావమ్మా, ఏం చేస్తాం? ఆ గూడ్స్ మనం సేల్స్ చేస్తాంగా. ఏం చేస్తాం? సేల్స్ చేస్తాంగా పర్చేజ్ చేసిన వాటిని. సేల్స్ కూడా రెండు రకాలుగా ఉంటాయి, క్యాష్ అండ్ క్రెడిట్. సేల్స్ ఇన్కమ్ ఎక్స్పెండిచరా? సేల్స్ ఈజ్ ఏ ఇన్కమ్. సో ఇప్పుడు సోల్డ్ గూడ్స్ ఆఫ్ ₹1 lakh ఫర్ క్యాష్ ఎంట్రీ చెప్తారా? సేల్స్ ఇన్కమ్ కాబట్టి క్రెడిట్ చేయాలి. 2 సేల్స్ అకౌంట్ 1 lakh క్రెడిట్ చేసాం. మరి ఏం డెబిట్ చేయాలి? క్యాష్ సేల్స్ కదా, క్యాష్ వస్తుందిగా నీకు. ఓ క్యాష్, క్యాష్. నెక్స్ట్ క్రెడిట్ సేల్స్. 60,000 క్రెడిట్ సేల్స్ చేసాం. ఎవరికండి అంటే జీవన్కి క్రెడిట్ సేల్ చేసాం. ఎంట్రీ 60,000 వరకు క్రెడిట్ సేల్స్. సేల్స్ ఇన్కమ్ కదా, క్రెడిట్ చేయాలి ఇన్కమ్ని కాబట్టి 2 సేల్స్ అకౌంట్ 30,000. మరి ఏం డెబిట్ చేద్దాం? నీకు సేల్ చేయడం వల్ల క్యాష్ వచ్చిందా? రావట్లేదు అంటే అక్కడ పర్సనల్ అకౌంట్ వస్తుంది. ఏ పర్సనల్ అకౌంట్ వస్తుందండి? ఎవరికైతే సేల్ చేసావో డెబిట్ ద రిసీవర్. హూ ఈజ్ ద రిసీవర్ హియర్? జీవన్ అకౌంట్ని ఓపెన్ చేసుకొని డెబిట్ చేసేసాయి. జీవన్ అకౌంట్ ఆర్ జీవన్ ఏమంటారండి అంటే డెటార్ అంటాం. మనం క్రెడిట్ సేల్స్ చేయటం వల్ల మనకి జనరేట్ అయ్యే అకౌంట్ ఏంటండి అంటే డెటార్ అకౌంట్. క్రెడిటార్ అంటే క్రెడిట్ పర్చేజ్ చేయటం వల్ల వచ్చే అకౌంట్. క్రెడిటార్స్కి మనం పేమెంట్ చేయాలి, డెటార్స్ వాళ్ళు మనకి పేమెంట్ చేయాలి. డెటార్స్ నుంచి మనకి పేమెంట్ వస్తుంది. 1000. మరి సేల్స్ ఉన్నాయంటే రిటర్న్స్ కూడా ఉంటాయిగా, రిటర్న్స్ కూడా ఉంటాయి. సేల్స్ రిటర్న్స్కి ఏంటమ్మా? సేల్స్ రిటర్న్స్ సేమ్ ఇందాకలాగే. రిటర్న్స్ జరుగుతున్నప్పుడు సోర్స్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ ఏం జరిగింది? క్యాష్కా క్రెడిట్కా? క్యాష్కి జరిగితే
మనం క్యాష్ పేమెంట్ చేస్తాం, మనకి సేల్స్ రిటర్న్ వస్తాయి కాబట్టి. టు క్యాష్ అకౌంట్, టు క్యాష్ అకౌంట్ ఒక 30,000 అని. మరి దేనికి డెబిట్ చేద్దాం? సేల్స్ వెనక్కి వచ్చాయి కదా అని చెప్పి సేల్స్ అకౌంట్ డెబిట్ చేస్తామా? లేదు. ఏ అకౌంట్ డెబిట్ చేయాలండి అంటే సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డెబిట్ చేయాలి. సేల్స్ రిటర్న్స్ అకౌంట్. సేల్స్ చేసినప్పుడు సేల్స్ని క్రెడిట్ చేస్తాం. రిటర్న్స్ వస్తే ఈ సేల్స్ని డెబిట్ చేసి క్యాన్సిల్ చేయకూడదు, రిటర్న్స్ అకౌంట్లో సపరేట్గా రాసుకోవాలి. సేల్స్ రిటర్న్స్లో రాయాలి. సో క్యాష్ కాబట్టి సేల్స్ రిటర్న్స్ టు క్యాష్ అకౌంట్. అదే క్రెడిట్ అనుకో, సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డెబిట్ టు డెటార్. క్రెడిట్ కదా సోర్స్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్, ఆర్ G1 అకౌంట్. అర్థమైందా? గూడ్స్ని పర్చేజ్ చేసినప్పుడు ఎలా ఎంట్రీ రాయాలి, పర్చేజ్ రిటర్న్స్ చేసినప్పుడు ఎలా ఎంట్రీ రాయాలి, సేల్స్ చేసినప్పుడు ఎలా ఎంట్రీ రాయాలి, సేల్స్ రిటర్న్స్ చేసినప్పుడు ఎంట్రీ ఎలా రాయాలి. ఓకేనా? రాసుకోండి. ఇంత జర్నలే మనం ఎక్కువ ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ చెప్పుకుంటాం, లెడ్జర్ ఎక్కువ రోజులు చెప్పుకోం. ఒకే ఒక్క క్లాస్, ట్రయల్ బ్యాలెన్స్ అయినా అంతే, ఒక క్లాస్లో అయిపోతుంది ఇదంతా. ప్రాబ్లమ్స్ చేసుకుంటాం అంతే, కాన్సెప్ట్ మాత్రం ఒకటే క్లాస్లో అయిపోద్ది. లెడ్జర్ జర్నల్కే ఎక్కువ టైం పడుతుంది. జర్నలే హార్ట్ ఆఫ్ ద అకౌంట్స్. జర్నల్ వచ్చిందంటే మీకు అకౌంట్స్ అంతా కంప్లీట్ అయిందా?
కంప్లీట్ అయిపోయిందా? కంప్లీట్ అయితే చెప్పండి అమ్మా. ఓకే అమ్మా. రిమైనింగ్ వాళ్ళది కూడా అయిపోయిందా? రిమైనింగ్ స్టూడెంట్ ఒకరు చెప్తే ఓకే. నెక్స్ట్ ఇన్కమ్కి సంబంధించిన ఎంట్రీస్. సో ఇన్కమ్ కూడా మీకు క్యాష్ ఉండొచ్చు, క్రెడిట్ ఉండొచ్చు. క్యాష్, క్రెడిట్ ఉండొచ్చు. క్యాష్ ఇన్కమ్ అంటే సింపుల్గా ఇన్కమ్ జనరేట్ అయింది, అమౌంట్ రిసీవ్ అయింది. రెంట్ జనరేట్ అయింది, రెంట్ రిసీవ్ అయింది. ఒక 50,000 రెంట్ రిసీవ్ అయింది. ఎంట్రీ ఏం రాస్తాం? క్యాష్ వస్తుంది కాబట్టి క్యాష్ని డెబిట్ చేయాలి. క్యాష్ అకౌంట్ డెబిట్. ఏంటది క్యాష్ అంటే? ఎందుకు వస్తుంది? ఇన్కమ్ వల్ల, రెంట్ వల్ల ఏదైతే అది ఆ ఇన్కమ్ని క్రెడిట్ చేసుకోవాలి. ఇన్కమ్ అకౌంట్, రెంట్, ఇంట్రెస్ట్, వాట్ ఎవర్. 1000. క్రెడిట్ అంటే ఇన్కమ్ అక్రూవ్ అయింది బట్ నాట్ రిసీవ్డ్. అప్పుడు మీరు అక్రూవ్డ్ ఇన్కమ్ అనే దాన్ని డెబిట్ చేసుకోవాలి. అక్రూవ్డ్ ఇన్కమ్ అనే ఒక ఎసెట్ జనరేట్ అవుతుంది. అక్రూవ్ అయింది బట్ నాట్ రిసీవ్డ్. అక్రూవ్ అవ్వగానే ఫస్ట్ నువ్వు ఇన్కమ్ని క్రెడిట్ చేసేస్తావు. టు ఇన్కమ్ అకౌంట్ 60,000. రిసీవ్ అయిందా? అవ్వలేదు. రిసీవ్ అయితే క్యాష్ రాసుకోవచ్చు. రిసీవ్ అవ్వలేదు కాబట్టి అక్రూవ్డ్ ఇన్కమ్, అక్రూవ్డ్ ఇన్కమ్ అని ఒక అకౌంట్ ఓపెన్ చేసుకుంటాం. 60,000. ఏంటమ్మా ఇది? అసెట్. అక్రూవ్డ్ ఇన్కమ్ ఈజ్ ఏ అసెట్. రిసీవ్ అవ్వాలి, మనకి ఫ్యూచర్లో వస్తుంది. ఫ్యూచర్లో వచ్చిందంటే ఓకేనా? అక్రూవ్డ్ ఇన్కమ్. ఎగ్జాంపుల్స్ చెప్తారా కొన్ని ఏమన్నా? రెంట్ రిసీవ్ అయితే, రెంట్ రిసీవ్ అయితే క్యాష్ అకౌంట్ డెబిట్ టు రెంట్. అక్రూవ్ అయితే అక్రూవ్డ్ రెంట్ అకౌంట్ డెబిట్ టు. అదే అడ్వాన్స్ రిసీవ్ అయితే అమ్మా, అడ్వాన్స్ రిసీవ్ అయితే ఈ 50,000 ఉంది కదా, ఈ 50,000లో ఒక 10,000 అనేది కరెంట్ ఇయర్కి సంబంధించింది కాదు, ఫ్యూచర్ది ఇప్పుడే వచ్చింది. ఫ్యూచర్ది ఇప్పుడే వచ్చిందంటే ఫ్యూచర్లో మనం పే చేయాల్సి వస్తుంది. అంటే అది ఏమవుతుందండి అంటే లైబిలిటీ అవుతుంది. ఇన్కమ్ని తగ్గించుకొని లైబిలిటీని పెంచుకోవాలి. ఇప్పుడు ఎంట్రీ ఏం రాస్తాం? ఇన్కమ్ అకౌంట్ డెబిట్ టు అడ్వాన్స్ ఇన్కమ్. ఏదైనా అకౌంట్ నేమ్ అనేది మన ఇష్టం, ఎలాగైనా పెట్టుకోవచ్చు. మనం షార్ట్కట్లు, నిక్ నేమ్స్ మనకుంటే కదా రకరకాల పేర్లు, అలా ఏదైనా పెట్టుకోవచ్చు. అడ్వాన్స్ ఇన్కమ్ అకౌంట్
అడిగి రాసుకునే ఇన్కమ్ క్రెడిట్గా చెప్పే కదా. నాన్ క్యాష్ కూడా ఉంటుందమ్మా ఇన్కంలో. ఎక్స్పెన్సెస్లో ఉంది కదా నాన్ క్యాష్, సేమ్ అలాగే ఇక్కడ కూడా నాన్ క్యాష్ ఇన్కమ్ ఉంటుంది. నాన్ క్యాష్ ఐటమ్ ఉంటుంది, నాన్ క్యాష్ ఇన్కమ్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటండి అంటే డిస్కౌంట్ రిసీవ్డ్ అమ్మా. డిస్కౌంట్ రిసీవ్డ్ ఏంటన్నారు? అక్రూడ్ ఈజ్ క్రెడిట్ ఐటమ్. నాన్ క్యాష్ అంటే క్యాష్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు, ఇక్కడ క్యాష్ ఫ్యూచర్ లేని ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. డిస్కౌంట్ రిసీవ్డ్లో నీకేమి ఇస్తున్నారు? డిస్కౌంట్ ఇస్తున్నారు అంతే. క్రెడిటార్స్కి నువ్వు పేమెంట్ చేయాలి, వాళ్ళు ఏం చెప్తున్నారు? పేమెంట్ చేయాల్సిన అవసరం లేదులే, నేను డిస్కౌంట్ ఇస్తున్నా నీకు అని చెప్తున్నాడు. ఇక్కడ క్యాష్ ఇన్వాల్వ్మెంట్ ఉందా? లేదు, అందుకని నాన్ క్యాష్ అంటాం మనం. ఏంటది? డిస్కౌంట్ రిసీవ్డ్. డిస్కౌంట్ రిసీవ్డ్ ఈజ్ ఏ ఇన్కమ్. ఎవరు ఇస్తున్నారు అది? క్రెడిటార్స్. క్రెడిటార్స్ అకౌంట్ డెబిట్ టు డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ 5,000. అండి డైలీ క్లాస్ అయిపోయాక అన్నీ వాచ్ చేయాలి, ప్రిపేర్ అవ్వాలి. మీ నోట్స్ని ఈవినింగ్ టైం జస్ట్ ఒక 5 minutes ఈరోజు ఏం చెప్పాము అనే దాన్ని చూసి పడుకోండి. డైలీ నిద్రపోయేటప్పుడు ఈరోజు క్లాస్లో ఏం చెప్పారు ఇది ఒకసారి చూసుకొని పడుకోండి అంతే. మీరేం కూర్చొని గంటల చదవద్దు. చూడడానికి ఒక 5 minutes పట్టిద్ది అంతే. 1 hour క్లాస్ చెప్పినా మీరు చెక్ చేసుకోవడానికి ఏం చెప్పారనేది 5 minutes పడుతుంది. 5 minutes ఒకసారి చూసుకొని ఇలా ఒకసారి చదువుకొని పడుకోండి, లైఫ్ అంతా గుర్తుంటుంది. ఓకేనా?